గైస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే చేపల వేట మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు అంటే దాదాపుగా 61 రోజుల పాటు అయితే మత్స్యకారులకు వేట నిషేధం అయితే విధించడం జరిగింది. మత్స్యకారుల అవసరాలకు జీవనం ముందుకు సాగేందుకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి మత్స్యకారుల కుటుంబానికి వచ్చేసి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఈ చేపల వేటకు వెళ్ళేటటువంటి మత్స్యకారులు ఎవరు దీనికి అర్హులు అనేది ఏప్రిల్ 17వ తేదీ నుంచి అయితే లబ్ధిదారుల ఎంపికనైతే చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక పూర్తయిన తర్వాత డైరెక్ట్ గా మత్స్యకారుల యొక్క అకౌంట్లకి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఎవరైనా మత్స్యకారులు గవర్నమెంట్ చెప్పినటువంటి నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళ్తే వారి బోట్ రిజర్వేషన్ అనేది రద్దు అవుతుంది. అదే విధంగా వచ్చేసి వారికి తగినటువంటి శిక్షలు అయితే అమలు చేస్తామని అయితే గట్టిగా అయితే తెలియజేయడం జరిగింది. గైస్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కొరకు మన వీడియోని ఫాలో చేసి పెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.